తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏటీఎంను దోపిడీ చేశారు. కొత్తపేట బస్టాండ్ సమీపంలోని ఏటీఎంను దోచుకున్న దొంగలు సుమారు 30 లక్షల రూపాయలు మాయం చేశారు. ఏటీఎం మిషన్ను పగలగొట్టిన దొంగలు నగదెత్తుకుపోయారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏటీఎంను దోపిడీ చేశారు. కొత్తపేట బస్టాండ్ సమీపంలోని ఏటీఎంను దోచుకున్న దొంగలు సుమారు 30 లక్షల రూపాయలు మాయం చేశారు. ఏటీఎం మిషన్ను పగలగొట్టిన దొంగలు నగదెత్తుకుపోయారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, మొత్తం మీద చంద్రగిరి టౌన్ మధ్యలో ఉంటుంది కొత్తపేట. అక్కడ బిల్డింగ్ కూడా చాలా అందరూ వచ్చిపోయేటువంటి చాలా దీని సెంటర్ లోనే ఉండేటువంటి దీంట్లోనే ఏటీఎం, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎస్బీఐ స్టేడియం ఉంది. ఏటీఎం లో 27వ తేదీ 39.5 లక్షలు డిపాజిట్ ఏటీఎం లో పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. దాంట్లో 30 లక్షలు చోరీకి గురైంది. అంటే అనంతపురంలో 10 ఏటీఎంలు ఇదే విధంగా చోరీ చేసినటువంటి పరిస్థితులు ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు. అక్కడ హర్యానా గ్యాంగ్ ఈ పని చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అదే గ్యాంగ్ ఇక్కడ చేసిందా లేదు, ఈ డబ్బులు పెట్టిన విషయం తెలిసి ప్రీ ప్లాన్డ్ గా ఏమన్నా చేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తంగా సీసీ కెమెరాలు కావచ్చు, హార్డ్ డిస్క్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. మన ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏదైతే నెంబర్ నొక్కుతామో ఆ బటన్లు ఉండే ప్లేస్ లో హోల్ చేసి ఆ బట్టలన్నీ పెరికేసి దీని ద్వారా డబ్బులు తీసేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఏటీఎం లో చోరీ జరగడంతో అనంతపురంలో జరిగినట్టుగా ఇక్కడ కూడా ఏటీఎం లో జరుగుతున్న నేపథ్యంలో మిగతా బ్యాంక్ ఏటీఎంలు కూడా అప్రమత్తం చేశారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా లేరు. ఈ నేపథ్యంలో అన్ని ఏటీఎంలు కూడా సెక్యూరిటీ పెట్టాలని కూడా పోలీసులు చెప్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.